నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో రీసెంట్గా ఎన్నికలు జరిగినాయి. దానిలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఫామ్ చేయడం జరిగింది వాస్తవంగా. సో సీఎం రేవంత్ రెడ్డి గారు ఎప్పటి నుంచో కూడా ఈ ప్రభుత్వం ఫామ్ అయినప్పటి నుంచి కూడా చెప్తా ఉన్నాడు, తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతుంది, ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా మా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్తా ఉన్నారు. సో దీనికి సంబంధించి గత 10 సంవత్సరాలుగా తెలంగాణ వచ్చిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కానీ లేదంటే కాంట్రాక్ట్ వ్యవస్థ ఏవైతే ఉందో ఇవన్నీ కూడా ఉండవు, అందరినీ కూడా పర్మనెంట్ చేస్తామని చెప్పేసి ఆనాడు ముఖ్యమంత్రి హోదాలో సీఎం కేసీఆర్ గారు హామీ ఇవ్వడం జరిగింది. సో దానిలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ లేకపోతే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా సంబరాలు చేసుకొని ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత మా బతుకులు మారుతున్నాయని చెప్పేసి అనుకున్నారు. కానీ 10 సంవత్సరాల కాలంలో వాళ్లకు జరిగినటువంటి తీవ్రమైన అన్యాయం ఏ వర్గానికి కూడా జరగలేదని చెప్పేసి తెలుస్తూ ఉంది. ప్రస్తుతం వారికి సంబంధించిన ఉద్యోగుల సంఘానికి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో పులి లక్ష్మయ్య గారు కానీ సంతోష్ గారు కానీ ప్రస్తుతం మన కాలేజ్ స్టూడియోలో ఉండడం జరిగింది. వాళ్ళు ఎప్పటి నుంచో కూడా ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించినటువంటి ఏవైతే వాళ్ళ హక్కులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి రావాల్సిన న్యాయమైన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నెరవేర్చాలని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున పోరాటాలు కొనసాగిస్తున్నారు. రీసెంట్గా పెద్ద ఎత్తున రవీంద్ర భారతితో సభ పెట్టి కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన పెద్దలను పిలిచి వాళ్ళతో మాట్లాడించి హామీ కూడా తీసుకోవడం జరిగింది. మరి వారికి సంబంధించిన ప్రోగ్రెస్ ఎక్కడి వరకు వచ్చింది, అసలు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ జరుగుతున్నటువంటి అన్యాయం ఏంటి అనే కోణంలో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్కారం. అయితే ప్రస్తుతం మీరు చాలా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తూ ఉన్నారు. అయితే దీనికంటే ముందు వాళ్ళతో మాట్లాడకంటే ముందు వాళ్ళ జీతాలు ఒక్కసారి మనం చూసినట్లయితే చాలా దుర్భరమైనటువంటి, అంటే ఈ చాలా జీతాలతోటి ఏ విధంగా గడుపుతారు అనేది మనకు ఒక్కసారి చూసినట్లయితే చూడండి, 3 రకాల కేటగిరీలు ఉన్నాయి వీళ్ళకి. ఈ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ సంబంధించి 3 రకాల కేటగిరీలు ఉన్నాయి. 15,600, 19,500, 22,500 ఇవి ఉద్యోగకు సంబంధించిన బేసిక్ పే. అయితే వాళ్ళకి వచ్చేటువంటి మొత్తం చూడండి, 15,600 ఉంటే వాళ్ళకి వచ్చేది 13,611. అదేవిధంగా 19,500 ఉంటే 17,000. 22,500 బేసిక్ ఉంటే వాళ్ళకి చేతికి వచ్చేది 19,000. అంటే తగ్గుతా వస్తాడు. ఇదే బేసిక్ పే కనుక ఒక ప్రభుత్వ ఉద్యోగి కనుక ఉంటే ఇదే 15,600 ఉంటే ఆయనకు వచ్చేసరికి 40,000, 50,000, 60,000 అట్లా వస్తూ ఉంటుంది. సో అలాంటి పరిస్థితుల్లో జీతం పెరగాలి కానీ తగ్గుకుంటూ వస్తూ ఉంది వీళ్ళకి. అసలు వీటి గురించి అన్నిటి గురించి మనం మాట్లాడాలి. మనం ఈ వీళ్ళ విషయంలో మానవతా దృక్పథంతో మానవీయ కోణంలో వీళ్ళ బతుకులు మారాలని కోణంలో కాలేజ్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తాం ఖచ్చితంగా. కాకపోతే వీళ్ళ ప్రాబ్లమ్స్ని నాకంటే ఎక్కువ వీళ్ళు చెప్తేనే బాగుంటుంది కాబట్టి ఒక్కసారి క్లియర్ వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నిద్దాం. అన్న చెప్పండి క్లియర్గా అసలు మీ ప్రాబ్లం ఏముంది, అసలు ఏ విధంగా మీరు దీన్ని ప్రభుత్వానికి ఏ విధంగా తీసుకోబోదలుచుకున్నారు? ముందుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 150,000 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల తరపున వారి కుటుంబం పైన ఆధారపడినటువంటి 6 లక్షల అందరి కుటుంబ సభ్యుల తరపున ముఖ్యంగా కాలేజ్ టీవీ యాజమాన్యానికి మరియు చైర్మన్కి దాసరి సీనన్నకి మా అందరి తరపున ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకు అంటే అన్న, ఈరోజు మా వ్యవస్థ గురించి ఈరోజు ఇంత పెద్ద ఛానల్ పెట్టి ఇంత న్యూస్ చేసి ఆ రోజు మీరు తెలంగాణ ఉద్యమంలో ఎవరికి భయపడకుండా మీరు ఆ రోజు ఉస్మానియా మన యూనివర్సిటీలో వరంగల్ యూనివర్సిటీలో పోరాడారు. అదే తెగవతో ఈ ఛానల్ పెట్టి ఈరోజు మా తెలంగాణ ఉద్యమానికి నాంది పోసారు. ఆ రోజు అదే ఉద్యమ స్ఫూర్తితోని మాకు కూడా ఈరోజు అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకి మాకు సపోర్ట్ చేసినందుకు ముందుగా మా అందరి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఈరోజు మా బతుకులు అసలు ఒక చెప్పుకోలేని పరిస్థితులు అగమ్య గోచరలో బతుకుతున్నాం. ఎందుకంటే 13,000 రూపాయలతోని ఒక కుటుంబం బతకాలంటే ఈరోజు ఏ విధంగా బతకగలుగుతాం? ఈరోజు మనం ఏది చూసినా ఇవాళ ఇంటర్నెట్ కాంచి మొదలు పెడితే పిల్లల చదువు కూడా చదివించలేని పరిస్థితి ఈరోజు మా పిల్లలు. 13,000 రూపాయలకి ఈరోజు ఏ స్కూల్లో ఒక ఎల్కేజీ పిల్లగాలు కూడా చదవట్లేదు. ఈరోజు 20,000, 30,000 డొనేషన్ లేని చేర్చుకోలేని పరిస్థితి. మరి ఈ 13,000తో మేము ఏ విధంగా బతకగలుగుతాం? ఆ రోజు గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ రోజు గతంలో తెలంగాణ ఉద్యమంలో నిధులు నియామకాలతోని పోరాటం జరిగింది. ఈ తెలంగాణ ఏర్పడ్డది. ఆ రోజు ఆ ఉద్యమ సమయంలో మీ అందరికీ మన ప్రభుత్వం రాష్ట్రం తెలంగాణ వచ్చిన వెంటనే మీ అందరికీ న్యాయం జరుగుతుందంటే మా రాష్ట్రంలో ఉన్నట్టు మీ అందరం కూడా 78,000 మంది ఉన్నాం. మేము ఆ రోజు ఉద్యమంలో పాల్గొన్నాం మేము కేసీఆర్ గారితో. మరి తెలంగాణ వచ్చింది 2014లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. పిలిచిన తర్వాత కూడా 2017లో కూడా మళ్ళొకసారి అందరితో మీటింగ్ పెట్టి కూడా ఈ రాష్ట్రంలో ఇక కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీలు ఉండే సమస్య లేదు అని అన్నారు. మీకు దానికి సంబంధించినటువంటి మనం ఒక వీడియో కూడా ఉంది. కేసీఆర్ చెప్పిన వీడియో అనేది జూమ్ చేసుకో ఒకసారి. నెల కోసం తీసుకొని పని అయిపోయింది బాబు అంటే పోయి అవుట్ సోర్సింగ్ అది వేరే. కేసీఆర్ అన్న మాట ముఖ్యమంత్రిగా ప్రగతి భవన్లో 2 నెలలు 3 నెలల కోసం తీసుకొని పని అయిపోయింది బాబు అంటే పోయి అవుట్ సోర్సింగ్ అది వేరే. 4,000 మంది తీసుకున్నట్టు సంవత్సరాల తరబడి పనిచేస్తే కూడా అవుట్ సోర్సింగ్ తలకైనది కాంట్రాక్ట్ ఏంది? నేను అదే మాట చెప్పిన గతంలో ఉద్యమంలో ఉన్నప్పుడు. నేను చెప్పిన కాంట్రాక్ట్ ఎంప్లాయీ కాంట్రాక్ట్ ముఖ్యమంత్రిని పెట్టి రాదా బేత్రిని దొరుకుతాడు అంతే కదా.
మంత్రులు ముఖ్యమంత్రులు కూడా మరి కాంట్రాక్ట్ చేసుకుంటే మీ ఇప్పుడు ఉన్న కానీ 40 మంత్రులు దొరుకుతారు పీడ పోదా ఇక ఆ రోజు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి హామీ హామీ ఇది. మరి మేము ఆ రోజు నిజంగా సగర్వంగా సందర్భం మేము ప్రతి ఒక్కరు మా కుటుంబాలు నిజంగా వెలుగులు నింపుకున్నాం. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలోనే ఆ మాట అన్నాడంటే ఇక మనకు బతుకులు మారుతాయని అనుకోవచ్చు. మేము అనుకున్నాం ఒక రాజ్యానికి రాజు ఎట్లనో ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి. ఆ రోజు స్వయాన అటువంటి అన్న తర్వాత మా బతుకులు భారతీయం చూసాం. కానీ 2015 నుంచి 23 వరకు కూడా మా బతుకులు ఇంకా బాగుపడటం పోటతో పోల్చుకుంటే ఈ జీతాలు చూసుకుంటే ఇంకా ధైర్యమైన స్థితిలో బతుకున్నాం ఈరోజు. ఒకసారి మీకు గతంలో అట్లా పే స్కేల్స్ ఎట్లుండే, ఏ విధంగా ఉండే? మీరు గతం నాకు తెలిసి మీరు 15-20 ఇయర్స్ అవుతుందో చేపట్టి మీరు? నేను 10 ఇయర్స్ అవుతుంది అన్న చేపట్టి మాత్రం 10. ఓకే, ఒకసారి చెప్పండి క్లియర్గా దానికి బేసిక్. మనకు మొట్టమొదటిగా అసలు 2005-6లో జియో నెంబర్ 2501 ద్వారా అప్పుడు అవుట్ సోర్సింగ్ విధానం మనకు అప్పుడు అమల్లోకి వచ్చింది. ఇది అప్పుడు డిఫరెంట్ గా ఎంప్లాయీస్ ఉన్నారు, డిఫరెంట్ కేటగిరీలు ఉన్నాయి. అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధంగా ఎవరికి స్కిల్ని బట్టి ఈ యొక్క మనకు కేటగిరీలు చేసింది. అంటే మొత్తం 2006 నుంచే స్టార్ట్ అయింది అంతే. వ్యవస్థ లేదు. అప్పుడు ముందు డైరెక్ట్ గవర్నమెంట్ నుంచి వచ్చాయి, కొంతమందికి కాంట్రాక్ట్ అనేసి డైరెక్ట్ గా ఇచ్చింది. ఆ తర్వాత వ్యవస్థ ఇది ఇట్లా అంత చిత్రబోధనంగా ఉంది వ్యవస్థ అని చెప్పి ఒక వ్యవస్థను తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు పీరియడ్ లో కూడా నడుస్తుంది, కానీ దాని పర్టికులర్ గా ఎటువంటి లేవు. కానీ ఈ చట్టబద్ధతగా కాంగ్రెస్ గవర్నమెంట్ లో వీళ్ళకు జియో ఇవ్వాలి, వీళ్ళకు కొన్ని సర్టెన్ రూల్స్ ఇవ్వాలి, ఇది వ్యవస్థ చిత్రమోదరం ఉందని చెప్పి మనకు అప్పుడు జియో తీసుకొచ్చారు గవర్నమెంట్. ఆ తర్వాత అప్పుడు ఎవ్రీ ఇయర్ 5 సంవత్సరాల లాగానే మనకు రెండోసారి జియో 2011లో జియో నెంబర్ 3తో వీళ్ళ జీతాలు అప్పటికి పరిస్థితి బాగాలేదని చెప్పి అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఒకేసారి మనకు 50% ఎబో పైనే పెంచింది ఆ రోజు ఉన్నటువంటి అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు అప్పుడు ఖచ్చితంగా 50% పెంచాలని కూడా ఆ జియోలు వీళ్ళకి ఖచ్చితంగా మెన్షన్ చేసింది. లేదా ఆ రోజు గవర్నమెంట్ ఉద్యోగికి టైం స్కేల్ ఏదైతే ఉంటుందో ఆ స్కేల్ ఏ బేసిక్ అవుతుందో అదన్నా వీళ్ళకి ఇవ్వాలని చెప్పి ఆ రోజు మనకు మెన్షన్ చేసి ఆ రోజు జియో ఇష్యూ చేసింది. మేము అప్పుడు ఉన్నటువంటి జీతాలకు కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి వాళ్ళకు ఇది ఉంది మనకు. కానీ అప్పుడు మనకు జరుగుతున్న అన్యాయం జరిగింది, అప్పటికి జరుగుతుంది. కాబట్టి ఆ తర్వాతనే ఉద్యమం మనకు మొదలైంది. మొదలైన తర్వాతనే 2014లో మనకు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. ఇక టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014 మాకు జీతాలు పెరగాలి రూల్ ప్రకారం. అవును. కానీ 2 సంవత్సరాలు 2016లో జియో ఇష్యూ చేస్తే ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఉద్యోగికి ఈ 2 సంవత్సరాల కాలంలో నష్టపోయినందుకు వాళ్ళకి ఏరియాస్ కూడా ఇచ్చారు. అవును. మరి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నందుకు వాళ్ళకి ఇంక్రిమెంట్ కూడా ఇచ్చారు. అవును. మేమేమి ఇచ్చారు. మరి మాకు అటువంటిది ఏమి ఇవ్వలేదు, మాకు ఏమి ఇంక్రిమెంట్ లేదు, ఏరియాస్ లేదు. 2 సంవత్సరాల కాలంలో పాత జీతానికి మేము పనిచేసినాం ఆ రోజు గవర్నమెంట్ లో. సరే మన ప్రభుత్వం వచ్చింది, ఈ రోజు కాకపోయినా ఇంకో సంవత్సరానికైనా మాకు ఈ ప్రభుత్వంలో న్యాయం జరిగింది అని చెప్పి మేము అట్లనే పనిచేసినాం ఆ ప్రభుత్వం. అప్పుడు వచ్చిన జీతాల ప్రకారం వీటిని ఏం చేశారంటే అన్ని కేటగిరీలు ఉండడం వల్ల ఒకే 3 కేటగిరీలు చేసి ఒక కేటగిరీకి 12,000, 15,000, 17,500 రూపాయలు ఆ రోజు పెంచడం జరిగింది. 30% పెంచరా? 30 to 40% ఆ రోజున జీతాలను పెంచి మనకు ఇచ్చింది. ఓకే, అక్కడికి ఒక అయిపోయింది. ఇక 2018లో రెండోది మళ్ళీ ఇవ్వాలి మనకు వేతన సవరణ. కానీ అది కూడా ఎప్పుడు చేశారు? 2021లో ఇచ్చారు. అంటే మరలా మేము 3 సంవత్సరాలు నష్టపోయినాం. అక్కడ 2, ఇక్కడ 3, 5 సంవత్సరాలు మేము స్పష్టంగా నష్టపోయినాం. మరి గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఎంత నష్టపోయినా కూడా వాళ్ళకి ఏరియాస్ ఖచ్చితంగా ఇస్తారు. మరి మాకు ఎటువంటి రూపాయి కూడా ప్రభుత్వంలో రాలేదు, నష్టపోయిన ఏరియాస్ కూడా రాలేదు. వేసిన తర్వాత 2021లో 30%, అంటే 7 సంవత్సరాల తర్వాత మాకు 30%, అంటే ఒక 12,000 రూపాయలు ఉన్నటువంటి ఒక ఎంప్లాయీకి 30% ఇస్తే 3,600 రూపాయలు పెరిగింది. ఇలా 3,600 రూపాయలతో 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు మేము ఎట్లా అంటే సంవత్సరానికి 500 రూపాయలు మేము బతికింది. అంటే ఈ రోజు మనం చూసుకుంటే ఆ రోజు అడ్డ మీద కూలీ చూసుకోవచ్చు. ఇలా ఇంట్లో పనిచేసే ఒక మనిషిని ఛాయ్ చూసుకున్నా కూడా 3 రూపాయలకి 10 రూపాయలు 20 రూపాయలకు ఛాయ్ పెరిగింది, డబల్ పెరిగింది. మరి మాకు 500 రూపాయలు మా జీతాన్ని కష్టార్జితం మీరు పెంచినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం. ఇక్కడ స్పష్టంగా ఉన్నాయి మా లెక్కలు చూసినట్టయితే. కానీ ఈ కమిటీ చేసినప్పుడు బిస్వాల్ కమిటీ వేశారు దీనికి 2020కి 21 ముందుకు ఇవ్వటానికి. ఇదే బిస్వాల్ కమిటీ ఏం చెప్పింది? రెగ్యులర్ గా ఉన్నటువంటి ఉద్యోగస్తులకు 7.5% ఇవ్వమని చెప్పింది. మాకు మాత్రం 15,000 రూపాయలు ఉన్నటువంటి జీతం 19,000 కింద మాకు 7.5% రెగ్యులర్ ఉద్యోగస్తులకి ఏమని చెప్పింది. మాకు మాత్రం వాళ్ళకి ఇచ్చే దాంతో సంబంధాలు ఉండవు, ఎందుకంటే వాళ్ళ జీతాలు వీళ్ళ జీతాలు చాలా తారతమ్యంలో ఉన్నాయి. అదేవిధంగా 2016లో సుప్రీంకోర్టు తీర్పు కూడా ఈక్వల్ వర్క్ టు ఈక్వల్ పే అని ఇచ్చింది. వాళ్ళు ఆ పద్ధతి ప్రకారం వాళ్ళు బిస్వాల్ కమిటీ మేము కలిసి ఇచ్చేసినాము. వాళ్ళు కూడా చదివిన తర్వాత ఒకేసారి 12,000 ఉన్న జీతాన్ని మాకు 19,000 పెంచమని ఖచ్చితంగా ఆ రోజు మాకు బిస్వాల్ కమిటీ ఇచ్చింది. రెండో కేటగిరీ వచ్చేసి 15,000 నుంచి 22,900, 17,500 ఉన్నది 31,000
చేశారు. అవును. కానీ మీరు ఇచ్చినటువంటి జీతం ఎంత అంటే అవును. 15,500 రూపాయలు. ఇవాళ మీరు బిస్వాల్ కమిటీని కూడా వాళ్ళు తుంగలో దొక్కారు. అటు సుప్రీంకోర్టు జియో నెంబర్ 17 2016లో జియో నెంబర్ 17 వచ్చినా కూడా దాన్ని కూడా తుంగలోకి 30% ఇస్తే మేము ఇంత నష్టపోయిన ఇవాళ సుమారుగా 4,500 రూపాయలు మొదటి కేటగిరీ వ్యక్తి ప్రతి నెల నష్టపోయింది ఈ విధంగా. అదే కమిటీ బిస్వాల్ కమిటీ ప్రతి నెల కూడా వీళ్ళకు 1,000 రూపీస్ ప్రతి సంవత్సరం ఇంక్రిమెంట్ కూడా ఏమన్నది. ఎందుకంటే ఒక రెగ్యులర్ ఉద్యోగస్తులకి 6 సంవత్సరాలకు ఒక డిఏ ఉంటుంది, ఎవ్రీ ఇయర్ వాళ్ళకు ఒక ఇంక్రిమెంట్ ఉంటుంది. మరి వాళ్ళకు ఉన్నది కదా, వీళ్ళకి ఏమీ లేదు. ఒకసారి జీతం పెరిగితే మళ్ళీ పిఆర్సీ కమిటీ అంటే అది 5 సంవత్సరాలే పట్టవచ్చు, 7 సంవత్సరాలే పట్టవచ్చు. ఆ ప్రభుత్వ ఆర్థిక భారంతో ఉన్నటువంటి సంస్థతో నడుస్తుంది. మరి మాకేమి రాదు కాబట్టి వీళ్ళకి 7 సంవత్సరాలు అదే జీతంతో పనిచేయాలంటే కష్టము. జీతాలు ప్రతి సంవత్సరం కూడా మన లివింగ్ కాస్ట్ పెరుగుతుంది కాబట్టి ఆలోచన చేసి బిస్వాల్ కమిటీ ప్రతి సంవత్సరం 1,000 రూపాయలు మాకు పెంచమని చెప్పి ఆ జియోలో కూడా ఉన్నది. మాకు బిస్వాల్ కమిటీ ఇచ్చింది, అది కూడా మాకేం లేదు. అంటే మేము ఇలా 15,600 రూపాయలకి మేము పనిచేస్తా ఉన్నాం. ఇంకా 2018 జీతాల ప్రకారం ఈరోజు పనిచేస్తున్నాం. అంటే 23 వచ్చేసింది మాకు. 7 సంవత్సరాల జీతాలకి మేము ఇంకా పనిచేస్తా ఉన్నాం. మరి ఎక్కడ జరుగుతుంది మాకు ఇంత అన్యాయం? ఎవరికి లేదు. ఈ వ్యవస్థ గురించి కూడా ఈరోజు ఎంతమంది ఎందుకు మాట్లాడలేకపోయారు అంటే, ఈరోజు మనం ఒక భూమి ఆక్రమిస్తానో, ఇంకేదో దొంగతనం చేస్తానో, ఇంకేదో జరిగిస్తే 1 కోటి రూపాయలు 2 కోట్లు పడగానే దాని గురించి మనకు అన్ని ఛానల్స్ కూడా రాస్తూ ఉన్నాయి. కానీ మా వ్యవస్థ గురించి ఎవరికి తెలియదు. ఎందుకు తెలియదు అంటే, నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ కూడా మీకన్నా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. మా శాలరీస్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 15,600 రూపాయలు ఉన్నటువంటి జీతంకి మాకు గవర్నమెంట్ అక్షరాల రిలీజ్ చేసేది 22,130 రూపాయలు మాకు ఈరోజు రిలీజ్ చేస్తుంది మా ప్రభుత్వం మా మీద. ఓకే, ఇది ఏజెన్సీకి ఈ బేసిక్ మీద గవర్నమెంట్ నుంచి ఏజెన్సీకి 22,136 రూపాయలు అక్షరాల అతని అకౌంట్లో పడిపోతుంది. ఓకే, మరి అతను మాకు ఇచ్చేది ఎంత చేతికి అక్షరాలంటే 13,600 రూపాయలు ఇస్తుంది. మరి ఈ డబ్బులన్నీ ఎట్లా పోతున్నాయి అంటే ఆల్మోస్ట్ 9,000 రూపాయలు, సుమారు 9,000 రూపాయలు. మరి ఏం జరుగుతుంది అనేది కూడా నిజానికి చెప్పాలంటే ఎవరికి తెలియదు. ఈ వ్యవస్థ గురించి ఒక వ్యవస్థ ఉన్నది. అందరూ ఏమనుకుంటే అవుట్ సోర్సింగ్ అంటే ఏంది, గవర్నమెంట్ నుంచి వాళ్ళకి వస్తే వీళ్ళకి వేస్తారులే అని చెప్పేది మాత్రమే తెలిసింది. ఎక్కడ జరుగుతుంది ఈ లోపం? అంటే ఈ లోపం ఎక్కడ జరుగుతుంది అంటే, ఈ రెగ్యులర్ గా ఒక ఎంప్లాయీకి ఈపీఎఫ్ అనేది 13% గవర్నమెంట్ ఇవ్వాలి. 13% ఇవ్వాలి. ఈఎస్ఐ కూడా వాళ్ళకి పే చేయాలి. ఇది అతను ఒక గవర్నమెంట్ మమ్మల్ని సప్లై చేసేందుకు కమిషన్. ఇది జిఎస్టీ, టోటల్ షేర్ మీద జిఎస్టీ కడితే ఇతనికి వస్తుంది. ఈ 15,600 రూపాయల్లో మా ఎంప్లాయీ ఉద్యోగం నుంచి మేము ఈపీఎఫ్ కట్ చేసుకుని ఈఎస్ఐ పోతే ఈ డిడక్షన్ పోతుంది. 15,600 మా యొక్క 19,000 డిడక్షన్ పోతే ఇది రావాలి. మేమేమంటున్నామంటే, ఇప్పుడు ఇతని ఏ వ్యవస్థ అయితే ఉందో ఈ 13% అంటే 2,000 చిల్లర, ఈ 12% ఈ ఈపీఎఫ్ అంటే 1,800 ప్లస్ 2,000 సుమారు 4,000 రూపాయలు కట్టడం లేదు ఈపీఎఫ్ ఇవాళ మాకు. చాలా మంది ఇవన్నీ కూడా ఓన్లీ ఏజెన్సీలు తీసుకుంటున్నాయి. ఇప్పుడు ఈఎస్ఐ కట్టడం లేదు. ఈ ఏజెన్సీ కమిషన్ అతను సొంతంగా పోతుంది. ఈ జిఎస్టీ కూడా కట్టకుండా ఈ సుమారు 7,000-8,000 రూపాయలు ఈ మాకు కట్టేది ఏమి లేదు. ఓన్లీ 13,600 ఇచ్చి మిగిలిన కూడా చాలా ఏజెన్సీలు సుమారు 7,000-8,000 రూపాయలు వాళ్ళ జేబులలోకి పోతున్నాయి ఈరోజు ఒక్కొక్క ఉద్యోగి పైన. ఇది కూడా నాకు తెలిసి బేసిక్ చిన్న ఉద్యోగి 2,500 వస్తే ఇంకెక్కువ ఉంది ఇక్కడ. ఇవాళ ఆల్మోస్ట్ 10,000 దాకా వస్తుంది. 13,000 డిఫరెన్స్ వస్తుంది మనకి. 30,000 నుంచి 19,000 11,000 డిఫరెన్స్ అతని అకౌంట్లలోకి ఇవాళ పోతుంది. ఇది ఆ రోజు 2000 మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఖచ్చితంగా ఎవరైతే ప్రతి నెల ఏజెన్సీ ఇది డ్రా చేసి ఇవన్నీ కట్టి 15-16 తారీఖు లోపు గవర్నమెంట్కి ఇస్తే మళ్ళీ అతనికి నెక్స్ట్ మంత్ జీతాలు ఇవ్వాలా. అట్లయితేనే ఇవ్వాలని రూల్ తీసుకొచ్చింది ఆ రోజు. ఎందుకంటే సక్రమంగా వీళ్ళు జీతాలు ఇవ్వడం లేదు, వీళ్ళు కట్టడం లేదు ఈపీఎఫ్ అని చెప్పి 2011లోనే మనకు జియో వచ్చింది. 3వ జియో నెంబర్లో స్పష్టంగా రాశారు. కానీ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఏమీ లేకుండా మనకి ఎవ్రీ మంత్ జీతాలు ఈ నెల ఇస్తే మన 3 నెలలకు 4 నెలలకు సమ్ జీతాలు వచ్చిన పరిస్థితి ఉన్నాయి. టిల్ టుడే కూడా మొన్నటిదా కూడా మాకు 5-6 నెలలు కొన్ని డిపార్ట్మెంట్లో 7-8 నెలలు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో, ఆడిట్ డిపార్ట్మెంట్లో, ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో 7-8 నెలలు 10 నెలల దాకా పెండింగ్ ఉన్నాయి. ఇవన్నీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు తనకు జీతం వచ్చిన తర్వాత 9,000 రూపాయలు అకౌంట్లో వేసుకుంటున్నారు. ఒక ఉద్యోగికి 9,000 అంటే ఒక ఏజెన్సీ కింద ఒక 300 మంది 500 మంది ఉన్నట్టయితే ఇంటూ 9,000 వేసుకుంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇక్కడ మనకు అక్రమంగా జరుగుతుందో ఒక్కసారి మీరు ఆలోచన చేస్తే కొన్ని వేల కోట్ల రూపాయలు మా వాళ్ళ ఏజెన్సీ వాళ్ళు తింటున్నారు. అంటే దాదాపు అంటే మీరు అంటున్నారు 150,000 ఉద్యోగులు పైచిలుకుంటున్నారు మొత్తానికి. అంటే దీనికి సంబంధించి ఈ 150,000 ఉద్యోగులకు సంబంధించి ఈ రోజు వీళ్ళంతా
అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కాబట్టి ఎప్పుడు కూడా మీరు ప్రభుత్వాన్ని ఒకవేళ మీరు అంటే మీ ప్రధానమైనటువంటి డిమాండ్ అంటే మీరు చాలా చెప్తా ఉన్నారు ఏజెన్సీ వ్యవస్థ రద్దు చేసి కార్పొరేషన్ పెట్టాలని చెప్పి అంటూ ఉన్నారు. అసలు ఫస్ట్ మీరు ప్రధాన డిమాండ్స్ చెప్పండి, డిమాండ్ చెప్పిన తర్వాత దానిలో సాధ్యత గురించి మనం మళ్ళీ మాట్లాడదాం. మా యొక్క ముఖ్యమైన డిమాండ్ ఈ ఏదైతే వ్యవస్థ ఉందో ఈ రోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఈ దేశానికి అన్నం పెట్టే రైతు ఎంత ముఖ్యమో ఈ గవర్నమెంట్ నడపటంలో కూడా ప్రధాన పాత్ర ఉన్నటువంటి మేము మా అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులం. ఈ రోజు కరోనా లాంటి కాలంలో కానీ ఎన్నికలలో కానీ ప్రభుత్వం ఏ పథకాలు తీసుకొచ్చినా ఇక మొన్న గత ప్రభుత్వంలో కూడా దేశ స్థాయిలో కూడా మొదటి మన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో వచ్చినా ఈ మున్సిపాలిటీ వచ్చినా కూడా ఇలా మేము తెల్లారుజామున 4 గంటలకు 3 గంటలు లేచి మా వాళ్ళు పని చేసి మొదలు పెడితే రాత్రి 10 దాకా చేసినటువంటి మా వాళ్ళ వ్యవస్థలోనే ఈ రోజు రాష్ట్రంలో ఉన్నది. మొత్తం ఏమంటే ఈ వ్యవస్థ ఈ మమ్మల్ని ఏదైతే ఇబ్బంది పెడుతుందో అసలు మమ్మల్ని ఏదైతే మా కుటుంబాలను చిత్రం చేసి మమ్మల్ని ఆత్మహత్యలు పాల్పడుతుందో ఈ వ్యవస్థను రద్దు చేసి ఆ ఏ జీతం అయితే వస్తుందో 22,000 మీరు ఏదైతే రిలీజ్ చేసారో దాన్ని మాకు పే స్కేల్ రూపంలో ఇవ్వండి, అదే మాకు స్టాండ్ బై ఇవ్వండి అని మొట్టమొదటి డిమాండ్గా మేము మాట్లాడతాం. అంటే దీని వల్ల మాకు ఇవ్వడం వల్ల గవర్నమెంట్ కు ఏ ఇబ్బంది ఉండదు, భారం కూడా పడదు. ఒక్క రూపాయి మేము మిమ్మల్ని ఇప్పుడు మీరు మేము గతంలో మేము ఇప్పుడు చూస్తా ఉన్నాం మా ప్రజెంట్ దగ్గర ఖజానా ఖాళీగా ఉంది, ఆర్థిక పరమైన లేదు. మా ఈ వ్యవస్థను రద్దు చేస్తే ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మీరు ఏదైతే రిలీజ్ చేస్తారో ఆ 22,000 మాకు ఇవ్వమని మేము స్పష్టంగా అడుగుతా ఉన్నాం. పే స్కేల్ రూపంలో ఇవ్వండి. ఓకే. రెండోది ఉద్యోగ భద్రత. ఇప్పుడు మనం చేసినట్టయితే మొన్న రీసెంట్ గా విఆర్ఓ వ్యవస్థను రెవెన్యూ వ్యవస్థను రద్దు చేసి వాళ్ళని సర్దుబాటు చేశారు డిపార్ట్మెంట్. ఆ సర్దుబాటు చేసే క్రమంలో చాలా డిపార్ట్మెంట్లు ఉద్యోగాలు పోయినాయి. వెటర్నరీ డిపార్ట్మెంట్లో ఒక్కటే నైట్ 300 మంది ఉద్యోగస్తులు తీసేసారు. ఇంటర్మీడియట్ డిపార్ట్మెంట్లో 30 మందిని తీసేశారు. ఇప్పుడు నిన్న జరిగినటువంటి స్టాఫ్ నర్సు 7,000 మందికి పోస్టింగ్ ఇచ్చే క్రమంలో స్టాఫ్ నర్సులను తీసేస్తా ఉన్నారు. ఇప్పుడు జూనియర్ అసిస్టెంట్లో 9,000 రిజల్ట్ ఇచ్చారు. వీళ్ళని కూడా డిఫరెంట్ డిపార్ట్మెంట్లో చేసే క్రమంలో 15 సంవత్సరాలు 20-30 సంవత్సరాలు తీసేసి ఇప్పుడు వాళ్ళని రిక్రూట్మెంట్ చేస్తూ ఉన్నారు. మరి మాకు ఉద్యోగ భద్రత అనేది జీరో ఈ రోజు. అంటే మేము ఇవాళ నైట్ వెళ్ళగొడితే నెక్స్ట్ డే అంటే మీకు ఇన్ని సంవత్సరాలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని రూల్ పెట్టుకుంటున్నారా, లేదంటే మీరు ఇమీడియట్ గా జాయిన్ అయితే ఉద్యోగ భద్రత కావాలంటున్నారా? మేము మాకు ఈ వ్యవస్థ రద్దు చేసి మాకు ఉద్యోగ భద్రత ఇవ్వండి. ఎందుకంటే మేము దీన్ని నమ్ముకొని ఇన్ని సంవత్సరాలు గవర్నమెంట్ నమ్ముకొని పనిచేస్తున్నాం కాబట్టి మా కుటుంబం ఆధారపడ్డది కాబట్టి మాకు ఒక ఉద్యోగ భద్రత అంటే ఎవరు ఎటువంటి ఉద్యోగాలు నిట్టూసుకొని వచ్చి రిజల్ట్ వచ్చినా సరే మమ్మల్ని తీయొద్దు. వాళ్ళని ఇంకా వేకెన్సీస్ ఉన్నాయి, వాళ్ళు కొత్తగా వచ్చారు కాబట్టి వాళ్ళకి ఇంకా అవకాశం ఇవ్వండి. ఎందుకంటే మేము ఆల్రెడీ అక్కడ పనిచేస్తా ఉన్నాం, మాకు ఆ వ్యవస్థ కూడా మొత్తం తెలిసిపోయింది, మేము గవర్నమెంట్ పరంగా పనిచేయగలుగుతున్నాం. మాకు ఉద్యోగ భద్రత అని మా కుటుంబాలను కాపాడమని చెప్పి రెండో పాయింట్ అడుగుతున్నాం. మూడోది వచ్చేసి ఉద్యోగస్తులందరికీ అసలు ఈరోజు ఈఎస్ఐ కూడా చెప్పాలంటే అసలు అక్కడ పోలేని గడప మెట్లను కూడా తాకలేని పరిస్థితి ఇలా మా కుటుంబాలు కానీ మేము కానీ. మేము ఒక ఇన్స్టెన్స్ ఇవ్వండి మా కుటుంబాలకి. ఈరోజు మేము ఇలా మాకు వచ్చే జీతంతోనే బతకలేము, ఇక వచ్చే రోగాలతోనైతే అసలే బతకలేని పరిస్థితి. ఇవాళ మనం చూస్తుంటే హాస్పిటల్కి పోతే ఎంత డబ్బులు అవుతుందో మనకు కూడా తెలుసు. మరి ఆ జీతాలు హాస్పిటల్ పోతేనే స్కానింగ్ మరి మేము ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టాలి మేము. అందుకే మాకు ఒక ఆరోగ్యం ఇన్సూరెన్స్గా ఇవ్వండి, మాకు ఆరోగ్య భద్రత అడుగుతున్నాం మేము. ఇప్పుడు ఇందాక అనుకున్నట్టు మనం బిస్వాల్ కమిటీ ప్రకారం ఇంక్రిమెంట్ 1,000 రూపీస్ ఇచ్చినట్టయితే మాకు అతను బిస్వాల్ కమిటీ 19,000 రూపాయలు చూపించారు మాకు మొదటి కేటగిరీ. ఇలా 1,000 రూపీలు ఇచ్చినా కూడా 4,000 వేసినా కూడా ఇలా 23,000 చిల్లరే మాకు బేసికే ఉంటుంది మాకు. అదొకటి మాకు ఖచ్చితంగా కలిపియండి. ఎందుకంటే మాకు ఏ డిఏలు ఉండవు, టీఏలు ఉండవు, ఇంక్రిమెంట్లు ఉండవు. అలాగే ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న జీతాలు కూడా ఇప్పుడు అనుకున్నాం ఈఎస్ఐ ఏరియాస్ పిఎఫ్స్ కూడా మాకు సకాలంలో చెల్లించండి. ఇప్పుడు మహిళా ఉద్యోగుల పరిస్థితి కూడా అంటే సార్ మనం ఒక 1 అవర్ లేట్ అయినా పని చేసుకుంటాం, వాళ్ళు ఎటువంటి పని చాలా ఇబ్బంది ఉంది. వాళ్ళు ఇలా ఇంట్లో చూసుకోవాలా, సమాజం తిరగాలి, మళ్ళీ డ్యూటీలు చేసుకోవాలి, ఎటువంటి సెలవులు లేకపోతే కూడా ఇలా కుటుంబం మహిళ మీద ఆధారపడిన పరిస్థితి. వాళ్ళకు కూడా కనీసం సెలవులు మంజూరు చేయండి. ఇక చివరి పాయింట్ అసలు ఉద్యోగి సర్వీస్లో ఉండి చనిపోతే ఇవాళ ఒక ఉద్యోగి గవర్నమెంట్ వ్యవస్థలో 5 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు పనిచేసి మధ్యలో ఏదైనా కాలంలో చనిపోతే ఇలా కుటుంబం రోడ్డున పడుతుంది. ఇలా కారణం ఏంటంటే మాకు గవర్నమెంట్ నుంచి ఒక్క రూపాయి కూడా రాదు. మీరు ఈరోజు పనిచేశారా, మీకు ఏదైనా మీకు మాకు సంబంధం లేదు. ఏజెన్సీ వాడి చేతులు ఎత్తేస్తున్నాడు, గవర్నమెంట్ వాడేస్తున్నాడు. మరి మేము పనిచేసిన వ్యవస్థ గవర్నమెంట్ వ్యవస్థలో ఒక్క రూపాయి కూడా రాకపోతే ఇలా ఒక ఏ ఉద్యోగం చేస్తుండవు అతను రోడ్డున పడితే చనిపోతే ఆ కుటుంబం పరిస్థితి ఏందని మా పరిస్థితి. అలాంటి ఘోరమైన బతుకుతున్నాం. ఇలా 60 ఏళ్ళు సర్వీస్ చేసిన తర్వాత ఒక గవర్నమెంట్ ఉద్యోగికి వాళ్ళకి ఇంక్రిమెంట్ వాళ్ళకి ఒక 20 లక్షలు 30 లక్షలు అన్ని రకాల బెనిఫిట్స్ వస్తాయి. రిటైర్మెంట్ అయితే మాకు జీరో బెనిఫిట్స్. పని చేయాలి, దిగేసి వెళ్ళిపోవాలి. అవును. ఇప్పుడు ఇదంతా చేయాలంటే ప్రభుత్వం నుంచి ఒక కార్పొరేషన్ పెట్టాలని డిమాండ్ వినిపిస్తూ ఉంది. సో ఈ కార్పొరేషన్ వల్ల నిజంగా మీ బతుకులు మారే అవకాశం ఉందంటారా? అంటే మేమేమంటున్నాం అంటే కార్పొరేషన్ పెట్టినా కూడా వాటిలో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కంపల్సరీగా పాటించాలి వాళ్ళు. ఏ విధంగా అంటే ఈ అవుట్ సోర్సింగ్ అనే పదమే ఉండదు ఆ కార్పొరేషన్లో. ఇప్పుడు మనకు జనరల్ మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ట్రాన్స్కోలో ఏ విధంగా పెట్టారు ఆర్టిజన్ ఎంప్లాయ్ అనేది
వాళ్ళు తీసుకొచ్చారు ఈరోజు. ఆర్టిజన్ ఎంప్లాయ్ ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగితో పాటుగా అన్ని ఎలిమెంట్స్లు కూడా అతనికి ఇస్తున్నారు. ఆర్టిజన్ ఎంప్లాయ్గా సర్వీస్ బుక్ ఉంది, వాళ్ళకి ప్రమోషన్స్ ఉన్నాయి, ఇంక్రిమెంట్లు ఉన్నాయి, డిఏలు ఉన్నాయి. మాకు ఆ విధంగా కూడా మేము పెట్టమని అడుగుతున్నాం. ఆ విధంగా కార్పొరేషన్ ద్వారా మమ్మల్ని పెట్టడం అయితే ఏంటంటే మాకు ఉద్యోగ భద్రత, ఈ రోజు మా కుటుంబానికి ఉద్యోగ భద్రత వస్తుంది. మేము ఇంకా భద్రంగా పనిచేస్తాం. మీరు ఇంకా ఇచ్చినటువంటి ఇవాళ మీరు పెట్టే 6 గ్యారెంటీలే కానీ ఇంకా 20 గ్యారెంటీలే పెట్టని మేము పనిచేస్తానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకా ఎక్కువ పని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈరోజు. కానీ మాకు భద్రత లేదు. ఈ రోజు ఆఫీస్కి పోతే సాయంత్రం పొమ్మంటాం అన్నట్టు వచ్చే భద్రత లేదు. మా భద్రత ఇవ్వండి. ఆ కార్పొరేషన్ ద్వారా మా అందరికీ ఫస్ట్ భద్రత ఇవ్వండి. భద్రత ఇచ్చి వేతనాలు పెంచితే ఇంకా మేము పనిచేయడానికి మా రాష్ట్రంలో ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మీరు అన్నట్టు కార్పొరేషన్ పరిధిలో ఇవన్నీ ఉండడం జరిగింది. కానీ అక్కడ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎంప్లాయీస్ అని చెప్పేసి ఒక విషయం తెలుస్తుంది. ఎందుకంటే మీరు అన్నట్టు జిఎస్టీ కానీ ఇవన్నీ కానీ ఆటోమేటిక్గా అవే కట్ అవుతున్నాయి. వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ రావట్లేదు. సేమ్ మీకు ఎట్లా వస్తుందో అక్కడ కూడా అదే పరిస్థితి వస్తూ ఉంది. పెట్టే లాభం అనేటువంటి ఒక వాదన వినిపిస్తుంది. దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేస్తారు? అదే మేము అదే అంటున్నా. మాకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న కార్పొరేషన్ కంటే ట్రాన్స్కో మన దగ్గర మన స్టేట్లో ఉన్న ట్రాన్స్కోనే కార్పొరేషన్లో జరిగింది. 2017లో ట్రాన్స్కోలో 2019లో ట్రాన్స్కోలో జరిగింది. ఆ ప్రకారం చేయమని అడుగుతున్నాం మేము. అక్కడ ఏమైంది, వాళ్ళు అదొక కార్పొరేషన్ పూర్తిగా కాకుండా సొసైటీ కాకుండా ఆంధ్రప్రదేశ్లో అట్లా పెట్టి 120 CO ప్రకారం చేశారు. వాళ్ళు ఏం చేశారంటే ఇదే జిఎస్టీని మళ్ళీ వాళ్ళే తీసుకుంటారు గవర్నమెంట్. అది కూడా పూర్తి వ్యతిరేకమే. అది మేమేమంటున్నాం, ఈ వ్యవస్థ ఈ ఏదైతే డబ్బులు ఉన్నాయో మాకు ఇవ్వండి డైరెక్ట్ గా మేమే అడుగుతున్నాం. మేము పనిచేస్తున్నాం. కానీ ఇప్పుడు ప్రభుత్వం నుంచి కనుక మీకు డైరెక్ట్ డబ్బులు వస్తే మళ్ళీ మీరు తర్వాత పర్మనెంట్ కోసం అని చెప్పి మళ్ళీ వేరే ఒక పోరాటం చేసే అవకాశాలు ఉంటాయి అనేది ఒక వాదన బలంగా అనిపిస్తుంది కదా అన్న. నేను ఒక మాట చెప్తాను. గతంలో కూడా ఇప్పుడు కాంట్రాక్ట్ వ్యవస్థ మన రాష్ట్రంలో పనిచేయడం 20-34 ఏళ్ళ పైన ఉన్నారన్న. మరి ఇప్పటికి కూడా వాళ్ళకి ఏం మరి వాళ్ళు గవర్నమెంట్ నుంచి నేరుగా జీతాలు తీసుకోరు. వాళ్ళు ఇప్పటి కూడా రోడ్డు ఎక్కి మరి పోరాడుతున్నారు. మరి వాళ్ళకే ఇంకా కాలేదు. ఇక మేము మా తరం అవుతుందో కూడా తెలియదు. కానీ మేము ఇప్పుడు బతుకున్నాం. మాకు ఇప్పుడు చేయండి. ఇలా ఎంతో మంది రోజు చూస్తూ ఉన్నాం. కాంట్రాక్ట్లు ఉన్న అందరికి ఇంకా రెగ్యులర్ గా టిల్లు వాళ్ళు డైరెక్ట్ గవర్నమెంట్ 50,000, 60,000, 70,000 జీతాలు ఉన్నాయి. రీసెంట్ గా ఈ గత ప్రభుత్వం దిగే ముందు కూడా మెప్మాలో సెర్ప్లో వాళ్ళకి టైం స్కేల్ ఇచ్చారు. వాళ్ళు ఎన్నో ఏళ్ళ నుంచి పని చేస్తారు. 20-30 ఏళ్ళ పైన చేస్తారు. వాళ్ళకే ఇప్పుడు అయింది. ఇక మాకు కూడా ఎమ్మటైద్దని మేము ఆశపడట్లేదు. మేము ఆశపడేది ఒకటే, మాకు ఉద్యోగ భద్రత ఇచ్చి ఈ టైం స్కేల్ ఏజెన్సీలు రద్దు చేసి ఏదైతే మాకు జీతం నేరుగా వస్తుందో దానికి టైం స్కేల్ ఇవ్వండి. మేము అప్పటికే మేము కృతజ్ఞతగా ఉంటాం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. మేము అదొకటే పోరాడుతున్నాం. ఓకే, అంటే చివరిగా మీరు ప్రభుత్వాన్ని మీరు ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు? అంటే చివరిగా ప్రభుత్వాన్ని మీరు ఏం కోరదలుచుకున్నారు? మా ఛానల్ ఈ కాలేజీ టీవీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి, ఈ ప్రజాప్రభుత్వానికి మేము కోరేది ఒకటే. గత ప్రభుత్వం ఖచ్చితంగా మమ్మల్ని 10 సంవత్సరాలు శ్రమ దోపిడీ చేసింది. మమ్మల్ని గవర్నమెంటే దగ్గర ఉండి శ్రమ దోపిడీ చేశారు. మమ్మల్ని ఆర్థికంగా మేము ఇలా చిద్రమైపోయినాం. మా కుటుంబాలు చాలని బతకలేకపోతున్నాం. ఇదే వ్యవస్థను మేము వాళ్ళని అడిగిన తర్వాత కూడా వాళ్ళు మమ్మల్ని పట్టించుకోలేదు ప్రభుత్వం. అదే క్రమంలో ఎలక్షన్ మూమెంట్లో కూడా మేము ప్రజాప్రభుత్వం ఎవరైతే పోటీ చేశారో కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము చాలా మంది పెద్దలకి, ఇప్పుడు ఉన్నటువంటి కోమటిరెడ్డి గారి మంత్రి గారికి, బట్టి విక్రమార్కకి, శ్రీధర్ బాబుకి మేము అందరికీ కూడా మా రిప్రజెంటేషన్ ఇచ్చాం. మేము వాళ్ళు గతంలో 2018 వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులకి వ్యవస్థ రద్దు చేస్తాం, మేము టైం స్కేల్ ఇస్తామని చెప్పి వాళ్ళు 2018లో కూడా పెట్టడం జరిగింది మా గురించి. ఇప్పుడు మొన్న ఎలక్షన్లో కూడా మాకు స్పష్టమైన హామీ ఇచ్చారు, మీకు ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని మాకు మాట ఇచ్చారు. అదే ఉద్దేశం మధుయాష్కి లాంటి వాళ్ళు కూడా మేము పోతే కూడా మాకు స్పష్టంగా మాట ఇవ్వడం జరిగింది. ఇవన్నీ మేము ఆలోచన చేసుకొని మా యొక్క జేఏసీ కమిటీ మేము ఆగస్టులో ఏర్పడ్డాం. మేము ఒక ప్రతీకగా ఏర్పడ్డాం. ఈ రాష్ట్రంలో మా బతుకులు మారాలంటే మన వ్యవస్థ గురించి మనకు జరుగుతున్న అన్యాయాలు బయటికి రావాలని చెప్పి ఒక వ్యవస్థగా ఏర్పడి సమావేశాలు పెట్టడం జరిగింది. ఆ క్రమంలో మేము వీళ్ళని కలిస్తే కూడా వీళ్ళు మాకు న్యాయం చేస్తున్న తర్వాత అప్పుడు ఈ ప్రజాప్రభుత్వాన్ని ఖచ్చితంగా మేము తెచ్చుకోవాలి, మాకు న్యాయం జరుగుతుందని మేము ఖచ్చితంగా ఆశపడ్డాం. చేసి మేము రాష్ట్రంలో ఉన్న సభలు పెట్టి సమావేశాలు పెట్టి మేము ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసుకొని ఈరోజు ప్రభుత్వ ప్రభుత్వం వచ్చింది. వచ్చిన భాగంగానే మేము ఫిబ్రవరి 6వ తారీఖు రవీంద్ర వేదిక వేదికగానే గవర్నమెంట్ పెద్దలతోనే వాళ్ళని పిలిచి మీరు కూడా ఆ రోజు మీటింగ్ వచ్చారు. ఆ రోజు కూడా వాళ్ళు మాకు స్పష్టమైన హామీ ఇచ్చింది, అతి త్వరలోనే ఈ వ్యవస్థను రద్దు చేస్తామని వాళ్ళ నోటితో కూడా చెప్పడం జరిగింది. మేము దానికోసం ఇంకా ఆశపడుతున్నాం, ఎదురుగా చూస్తున్నాం. మేమందరం కోరుకునేది ఒకటి, ఈ వ్యవస్థని 1000 కోట్ల కుంభకోణాలు జరుగుతున్న ఈ వ్యవస్థలో ఈ వ్యవస్థను రద్దు చేసి ఏదైతే గవర్నమెంట్ నుంచి నేరుగా వస్తుందో ఆ జీతము మాకు ఇవ్వండి, అది ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించండి. మొట్టమొదటిగా మేము అడిగేది అది. మాకు ఇవాళ ఉద్యోగ భద్రత లేదు, రోడ్డున పడిపోతున్నాయి మా కుటుంబాలు. మాకు ఉద్యోగ భద్రత ఇచ్చి ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి ఏ జీతం అయితే ఇస్తారో దాన్ని టైం స్కేల్ రూపంలో కానీ ఇవ్వమని అడుగుతున్నాం. మేము దీనివల్ల గవర్నమెంట్ కూడా మేము రూపాయి బార్డెన్ పడనీయము.
మీరు ఇప్పుడు మాకేదైతే రిలీజ్ చేస్తారో అదే ఇవ్వమని మేము స్పష్టంగా అడుగుతా ఉన్నాము. ఇది గవర్నమెంట్ చిన్న విషయం. అలాగే రెండోది ఆరోగ్య భద్రత గురించి అడుగుతున్నాం మేము. ఇవాళ సర్వీస్లో ఇప్పుడు మొన్న రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు స్విగ్గీ వాళ్ళకు కూడా 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇచ్చారు మొన్న వాళ్ళకు. మరి మేము అంతకంటే అయితే దారుణంగా అయితే అనకూడదు. వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు, మేము ఇంకా ప్రభుత్వంలో ఉన్నాం. సార్ ఒకరికి ఇచ్చినందుకు మనం ఆనందపడాలి. వాళ్ళు తెలంగాణ వాళ్ళే మాకు కూడా ఇవ్వమని మేము కూడా అదే విధంగా అడుగుతా ఉన్నాము. సర్వీస్లో ఉన్నాం, మాకు చనిపోతే ఒక 5 లక్షలు 10 రూపాయలు మా 10 లక్షల కుటుంబానికి ఇచ్చి మమ్మల్ని కూడా ప్రోత్సహించండి. నెక్స్ట్ ఆరోగ్యమైనటువంటి భద్రత, తర్వాత హెల్త్ కార్డ్ అంటే ఇప్పుడు మనకు గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఏ విధంగా ఇస్తారో మాకు కూడా ఇవ్వండి. ఆ రోజు సుప్రీంకోర్టు కూడా జియో నెంబర్ 17 ప్రకారం ఒకే చోట పనిచేస్తున్నప్పుడు ఇచ్చే జీతాలలో ఎందుకు తారతమ్యాలని కూడా ఆ రోజు సుప్రీంకోర్టు కూడా స్పష్టంగా చెప్పింది. మాకు ఏవైతే ఉన్నాయో అవే అడుగుతున్నాం తప్ప మేము గొంతమ్మ కోరికలు ఒక్కరు కూడా ఎవరిని అడగటం లేదు. కాబట్టి స్పష్టంగా మాకు అదొక జియో అది రద్దు చేసి మాకు స్పష్టంగా మాకు ఏదైతే కూడా పే స్కేల్ రూపంలో ఇస్తే చాలా సంతోషపడుతుంది ఈ ప్రజాప్రభుత్వంలో. మొన్న దరఖాస్తులు కూడా 1 కోటి పై చిలుకు దరఖాస్తులు వస్తే కూడా మా డేటా ఎంట్రీ ఆపరేటర్లే మొత్తం 80-90% డేటా 4 రోజులు 5 రోజులు ఎంట్రీ చేశారు. మీరే మొత్తం 85% ప్రభుత్వంలో ఎక్కడ కూడా డేటా ఎంట్రీ ఆపరేటర్లే మొన్న 70-80% అన్ని జిల్లాలో ఉన్న కలెక్టర్ గారు అందరూ కూడా వీళ్ళని కూర్చోబెట్టి రాత్రి మగలు ఆ డేటాని కంప్యూటర్ చేసినాం మేము ఇలా. ఓకే. కరోనా లాంటి కాలంలో కూడా డ్రైవర్ 104 డ్రైవర్లు 108 డ్రైవర్లు కానీ నర్సులు కానీ హాస్పిటల్ గ్రామ పంచాయతీలో పనిచేసే స్వీపర్లు కూడా ఇవాళ ఇళ్లకు పోకపోయినా కూడా వాళ్ళు రాత్రి మగలు పనిచేసి ఇలా ఇవాళ 104 108 జీతంకి 10 నెలలు జీతాలు లేక ఇవాళ. ఓకే. కొన్ని ఏజెన్సీలు పిఎఫ్లు కట్టట్లేదు. అందుకని సో చూద్దాం, మనకు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంతోనైనా మీకు మీ బతుకులు మారాలి, కనీసం ఈ మినిమం మీరు అనుకున్న చిన్న చిన్న కోరికలైనా కానీ నెరవేరాలని చెప్పేసి కాలేజ్ అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఆ దిశగా ఖచ్చితంగా మీకైతే కాలేజ్ ఖచ్చితంగా అండగా ఉంటుంది. అందులో నో డౌట్. ఎట్టి పరిస్థితుల్లో నేను అడిగేసేది లేదు. మీరు ఎటువంటి కార్యాచరణ తీసుకున్నా ఖచ్చితంగా కాలేజ్ మీ వెనుక ఉండి ఖచ్చితంగా మీతో కలిసి పనిచేస్తుంది. సో ఇది మొత్తానికైతే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో దాదాపు 150,000 మంది ఉద్యోగులు ఈరోజు చాలా జీతాలతోటి 10,000 నుంచి 20,000 మధ్యలో. అసలు ఎట్లా నాకు ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు. మనం చిన్నగా ఎటన్నా ఒక ట్రైన్ ఎక్కినా బస్ ఎక్కినా కానీ ఈరోజు బస్ ఛార్జీలు ఇక్కడ నుంచి వరంగల్ పోవాలంటే 300 నుంచి 500 రూపాయలు అవుతుంది వాస్తవంగా. అదే ఫ్యామిలీతో పోతే 2,000 రూపాయలు వస్తాయి. సో ఈ ఒకసారి వరంగల్ వేస్తే వీళ్ళ 25% జీతం అయిపోతుంది. సో అట్లాంటి చాలా జీతాలతోటి ఈరోజు పప్పుల నుంచి నూనెల నుంచి రైస్ నుంచి అన్నీ కూడా విపరీతమైన రేట్లు పెరిగిపోయినాయి. ఒక ఆయిల్ ప్యాకెట్ కొంటే 130 రూపాయలు అవుతుంది, తక్కువ. అది ఒక ఆయిల్ ప్యాకెట్ ఇంట్లో తెచ్చుకోవాలంటే అది 10 days వస్తుంది. స్కూల్ ఫీజులు, పిల్లల స్కూల్స్ ఇప్పుడు ఎల్కేజీకే 20 డొనేషన్లు కట్టాలి. 50 నుంచి 70,000 1,00,000 రూపాయల 50 మినిమం 50,000 ఉన్నది ఇంటికి. ఇంకా మంచి స్కూల్ అయితే 1,00,000 రూపాయలు 2 లక్షలు కూడా ఉన్నాయి ఎల్కేజీ. అవి ఇంటికి రాయి ఇప్పుడు హైదరాబాద్ ఇంటికి రాయింది చిన్న ఒక సింగిల్ రూమ్ తీసుకున్నా కానీ 8,000 రూపాయలు ఉన్నది. సింగిల్ బెడ్రూమ్ అయితే 12,000 15,000 ఉన్నది. వాళ్ళు ఇంటికి కట్టుకోవాలా, తినాలా, పిల్లలు చదివియాలా, జీతంతో ఇన్ని రకాల అవసరాలు ఉన్నాయి. సో ఇప్పటికైనా కానీ అంటే వీళ్ళ పరిస్థితిని మానవీయ కోణంలో ఆలోచించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచించి మానవతా దృక్పథంతో వీళ్ళ బతుకుల్లో కొంతమేర వీళ్ళు అడిగేది ఏదో పెద్దగా మా శాలరీలో డబుల్ చేయాలి లేదు మా శాలరీలను పెంచాలని చెప్పేసి అడుగుతున్నారు. ఉన్నదాన్ని కొంచెం మీరు చిన్న మార్పులు చేసుకుంటే ప్రభుత్వం భారం పడకుండా ఖచ్చితంగా వీళ్ళకు చేస్తే కనుక మా బతుకులలో కొంత మేము రిలీఫ్ అవుతామని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఆ దిశగా మరి గతంలో కేసీఆర్ ఎట్లా చేయలేదు, సరే అయిపోయింది కేసీఆర్ పని. ఆల్రెడీ కేసీఆర్ ఇలాంటి అనేక మంది జీవితాల్లో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్గా చాలా మంది జీవితాల్లో చీకలు నింపిండు కాబట్టి ఈరోజు వీళ్ళందరూ కలిసి కేసీఆర్కు చీకలు చూపించారు వాస్తవంగా. సో ఇప్పుడు కనీసం రేవంత్ రెడ్డి గారైనా కానీ గతంలో కేసీఆర్ చేసిన తప్పులు చేయకుండా మీరు ఒక మానవతా దృక్పథంతో ఈడ ప్రజాపాలన చెప్తా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళపైన కొంత మీరు కరుణా దయ చూపించేసి వీళ్ళ బతుకుల్లో వీళ్ళు అడుగుతున్న చిన్న డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో చిన్న భద్రతలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కల్పించని చెప్పేసి కాలేజ్ టీవీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. సో ఇది మొత్తానికైతే అవుట్సోర్స్ ఎంప్లాయీస్ తోటి వాళ్ళ సమస్యలపైన చిన్న డిస్కషన్ చూస్తుండండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.